ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చ్ 11. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. ప్రభువు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించెను. 2 కొరింథీ 12:7-10 వరకు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతని శరీరములోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరుగరు. అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండెను. కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బతిమాలుకొనెను, కానీ దాని విషయమై సనగలేదు. తనకు సంభవించిన శ్రమల విషయము సనిగి ప్రభుపై నేరం మోపినవాడు కాడు. 2 కొరింథీ 11:24-28 వచనములలో పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు. ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువా, ఈ శ్రమల గుండా నన్ను తీసుకొని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు. తన శరీరములోని ముళ్ళు చాలా భరించజాలనిది కనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించెను. నేను దీనిని భరించలేను, ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు, నా కృప నీకు చాలును అని ప్రభువు అతనితో అనెను. ఆ ముళ్ళు ఒక ఉద్దేశముతోనే, ప్రథమముగా తన్ను తాను తగిన దానికన్నా అత్యధికంగా హెచ్చించుకొనకుండా దీనునిగా ఉంచుటకే, రెండవదిగా పునరుద్ధాన శక్తిని ఆయనలో రుజువుపరచుటకే ప్రభువు ఆయనకు కలుగచేసెను. ఫిలిప్పి 4:11-13 వచనములలో పౌలు నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని చెప్పెను. అతడు కొన్ని దినములు భోజనము లేనివాడుగా ఉండవలసి వచ్చెను. అయినను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేవాడు. దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన యందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగచేయును. ఈ విధముగా ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి అధికముగా వచ్చును.